హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్టు యూట్యూబ్ ఛానల్కు వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాస్టర్స్. ఈరోజు మనం మన ఆలోచనలను ప్రయోజనకరమైనవిగా ఎలా ఉంచుకోవాలి. మాస్టర్స్, మనకెప్పుడు ఆలోచనలు అనేవి మన మైండ్లో తిరుగుతూనే ఉంటాయి. నిమిషానికి 60 ఆలోచనలు అని అంటారు కదా ఫ్రెండ్స్. మరి ఎప్పుడు మన మైండ్ ఏం చేస్తూ ఉంటుందంటే 10% ప్రయోజనకరమైన ఆలోచనలను చేస్తూ ఉంటుంది, 90% అనవసరమైన అప్రయోజనకరమైన ఆలోచనలను చేస్తూ ఉంటుంది. అది నిరంతరం. ఎందుకు అలా చేస్తూ ఉంటుంది అంటే మనకు ఎరుక లేకపోవడం వలన, అంతే కదా. మరి మనము మంచి ఆలోచనలను ఎలా తెచ్చుకోవాలి అని అనుకుంటే మనం చక్కగా ఆధ్యాత్మికమైన పుస్తకాలను చదువుతూ ఉండాలి. అలాగే మనకు తన్ మన్ ధన్, ఎంత చేతనైతే అంత ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తూ ఉండాలి. మన సొసైటీ, మన ధర్మాలు అన్నీ ఏం చెప్తూ ఉన్నాయి? ఏ ధర్మం తీసుకున్నా మరి వాళ్ళ సంపాదించే సంపాదనలో 10% చక్కగా సొసైటీకి ఉపయోగపడేటట్లు, అందరికీ ఉపయోగపడేటట్లు చేయాలి అని ఒకటి ముందు నుంచి ఉంది కదా ఫ్రెండ్స్. మరి అందుకనే తన్ మన్ ధన్, మనకు చేతనైనంతలో ఇతరులకు మనము చేస్తూ ఉంటే చక్కగా మన ఆలోచనలు అనేవి ఉంటాయి అని మన పెద్దలు చెప్పారు. అంతేకాకుండా ఫ్రెండ్స్, మరి ఇంకొక విషయం, క్రమమైన ధ్యాన సాధన అంటే క్రమం తప్పకుండా విధిగా మనం ధ్యానం చేస్తూ ఉన్నామనుకోండి, ఆ మైండ్లో చక్కగా అంటే ఉపయోగకరమైన ఆలోచనలే ఉంటూ అవి చక్కని ఆలోచనలు పరిపుష్టి చెందుతూ అంటే అవి మనకు బలవంతం కావడం అన్నమాట. అలా పరిపుష్టి చెందుతూ ఈ విశ్వ కళ్యాణానికి ఉపయోగపడేటట్లు అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మరి మన ఆలోచనలు చక్కగా ఉండాలి, ఎప్పుడు ఉపయోగకరంగానే ఉండాలి అంటే మరి ఎలాంటి ఆలోచనలు చేయాలి అంటే చక్కని పుస్తకాలు చదవాలి. మరి తన్ మన్ ధన్, మనకు ఉన్నంతలో ఇతరులకు సహాయ సహకారాలు అందించాలి. అలాగే మరి క్రమం తప్పని ధ్యాన సాధన చేస్తూ ఉంటే ఆ ఆలోచనలు అనేవి చక్కగా ఈ విశ్వ కళ్యాణానికి, లోక కళ్యాణానికి ఉపయోగపడేటట్లు మన మైండ్లో ఎప్పుడు ఉపయోగకరమైన ఆలోచనలు ఉండేటట్లు ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరూ చక్కగా ఆధ్యాత్మిక శాస్త్రాన్ని మరి చదవాలి. అలాగే మన యొక్క ఆత్మశక్తిని వినియోగించుకోవాలి. మరి ఎంత చక్కగా ఉంది కదా ఫ్రెండ్స్. మరి ధ్యానం చేయండి, తప్పేముంది, ధ్యాన ప్రచారం చేయండి, చక్కగా సేవ అన్నారు కదా, అలాగే తన్ మన్ ధన్, మరి అంతే ఫ్రెండ్స్, మనకు ఉన్నంతలో ఇతరులకు సహాయం. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఎవరైనా నా ఛానల్ని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.